నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. నిన్నటి రోజున పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలైతే ఇక కంప్లీట్ అయిపోయిన పరిస్థితి అయితే చూసాం. దానికంటే ముందు నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక వితండవాదం అందామా, లేకపోతే నిజంగా చర్చించాల్సిన అవసరం ఉంది అంటామా, ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం, చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ చర్చ రాష్ట్ర రాజకీయాలలో కాదు, సినీ ఇండస్ట్రీలో కూడా రచ్చలేపుతున్న పరిస్థితి మనందరం చూసాం. నిజంగా కూడా పుష్పకు రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఈ గ్యాప్ దేనికి సంకేతం? సినీ ఇండస్ట్రీని నిజంగానే తెలంగాణ నుంచి తరిమి పంపించే ప్రయత్నం ఏమైనా కుట్ర జరుగుతుందా? అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఒకరినే టార్గెట్ చేయడం ద్వారా మరొకరిని హైప్ చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేది కూడా ఆలోచించాలి. సో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ఈ అంశాలకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చింది. హైకోర్టు అంట హడావిడిగా బెయిల్ ఇచ్చిందంట. అంటే ఇక్కడ ఇది భారతదేశంలో తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది. ఇక్కడ నేను చీఫ్ మినిస్టర్, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడి భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన ముఖ్యమంత్రి హైకోర్టునే ఈరోజు బదనాం చేసే పరిస్థితి వచ్చిందండి. హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చిందంటే రాజ్యాంగం ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం, ఏదైతే ప్రాసెస్ ప్రకారం ఉందో దాని ప్రకారం పూర్తి స్థాయిలో జరుగుతుంది కదా. దాంట్లో జరగాల్సిన భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేసే ఈ వాదన దేనికి సంకేతం? అంటే కోర్టులను కూడా నిందించే పరిస్థితి అయిపోయిందా? అంటే హైకోర్టు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత చులకన్నా? హైకోర్టు అంతా హడావిడిగా బెయిల్ ఇచ్చిందంటే మీరు అరెస్ట్ చేసిన తీరు, మీరు అదుపులోకి తీసుకున్న తీరు, మీరు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కానీ ఇతరత్ర కానీ వాటంటింటికి సంబంధించి సంబంధం లేదా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు న్యాయస్థానాల మీద నమ్మకాన్ని ఉంచగలుగుతున్నారా, లేకపోతే న్యాయస్థానాలకు సంబంధించి నమ్మకాన్ని కోల్పోవాలని చెప్తున్నారా, లేకపోతే న్యాయస్థానం మీద నమ్మకం లేదని చెప్తున్నారా? హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చిందంటే దేనికి సంకేతం అండి ముఖ్యమంత్రి మాటలు? వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి, అదుపులో తీసుకున్నప్పటి నుండి, స్టేషన్కు తరలించినప్పటి నుండి, రిమాండ్కు తరలించే ప్రయత్నం, కోర్టుకు తరలించే ఈ మొత్తం ఎపిసోడ్లో భాగంగా హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చింది కదా. బెయిల్ ఇచ్చిన దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా జీర్ణించుకోలేకపోతుండం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేవలం స్టేజ్ మీద పేరు మర్చిపోయినంత మాత్రాన్ని ఇదంతా జరుగుతుందా అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే దీనికి చాలా పెద్ద సినిమా ఉన్నది. దానన్నిటికి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అల్లు అర్జున్కు బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి మధ్యరాత్రి విడుదల చేయాలంటే ఎందుకు చేస్తామంటూ కూడా ఒక అంశాన్ని చెప్పిండు. సరే, హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చింది. సరే, ఈయన భాషలనే పోదాం. వైఎస్ఆర్సీపీ అని ఉండే తెలంగాణలో షర్మిల అని ఒక నేత ఉండే, మీ అందరికీ గుర్తుందో లేదో కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. మేడం గుర్తున్నారు కదా మీకు? ఆ ఇంట్లో ఆడబిడ్డ కాదు ఈడబిడ్డ, ఇవన్నీ గుర్తున్నాయి కదా. సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అయినప్పుడు ఏది కారు వేసుకొని ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ పూర్తి స్థాయిలో ఉంటే మధ్యంతరంగా అర్ధరాత్రి బెయిల్ వచ్చిందా రాలేదా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో పూర్తి స్థాయిలో బహిరంగంగా దొరికితే అర్ధరాత్రి వరకు న్యాయస్థానం చుట్టూ వెళ్ళింది వాస్తవం కాదా? ఈరోజు వీళ్ళకు ఏంది అంటే హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చిందని చెప్తున్నారు. అయితే దీంట్లో ఎపిసోడ్ ఒకసారి చదివి మీకు వినబెడతా. అల్లు అర్జున్కు బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి మధ్యరాత్రి విడుదల చేయాలంటే ఎందుకు చేస్తాం? పోలీస్ పర్మిషన్ ఇవ్వకున్నా అక్కడికి వచ్చిండు. అసలు అల్లు అర్జున్ మనిషేనా? ఒక వ్యక్తిని అకారణంగా వ్యక్తిగతంగా దూషించే హక్కు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అందులో సినీ సెలబ్రిటీకి సంబంధించి దీన్ని వ్యక్తిగతంగా పోతే పరువు నష్టం దావా వేయచ్చు ముఖ్యమంత్రి మీద. కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా, ఎందుకు అంతమంది పరామర్శిస్తున్నారు? అక్కడికి పోయి నన్ను తిడుతున్నారు. నేను సీఎంగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇయ్యను అంటూ ముఖ్యమంత్రి చెప్పిండండి. కోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిండు.
సంధ్యా థియేటర్ ఘటనను అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. అలా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగానే హైకోర్టు హడావిడిగా లంచ్ మోషన్ను విచారణకు స్వీకరించిందని, బెయిల్ కూడా ఇచ్చేసిందని అన్నారు. అర్ధరాత్రి జైలు నుంచి విడుదల చేయాలంటే ఎలా చేస్తామంటూ ప్రశ్నించారు. చట్టం ఎవరికైనా ఒకటే అని, తన కుటుంబ సభ్యులైనా హీరో అయినా ఏది ఒకటే చట్టంగా ఉంటుందని, సంధ్యా థియేటర్కు తాము అనుమతి నిరాకరించామని, అయినా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది మన ముఖ్యమంత్రి గారి వాదన. ఇక్కడ ఏం చెప్పిండు, ఇది ఒక్కటి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యోగిది చట్టం ఎవరికైనా ఒకటే, తన కుటుంబ సభ్యులకైనా హీరోకైనా ఒకటే చట్టం ఉంటుందని చెప్పిండు కదా. అంటే ఈ భారతదేశంలో చట్టం అందరికీ ఉంటుంది, క్లియర్ కట్గా కదా. ఇదే యనుమల రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు నమస్తే తెలంగాణ పేపర్లో పూర్తి స్థాయిలో ఏది ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించిన మేము సెలబ్రిటీలను అని చెప్పుకునే ఉప్పల్ బాల్ కానీ ఇతరత్ర వాళ్ళ ఫోటోలు వేసి అకారణంగా ముఖ్యమంత్రి ఏది కాంగ్రెస్ పార్టీ నేతలే వాటిని తయారు చేసి పూర్తి స్థాయిలో సోషల్ మీడియా మాధ్యమాలలో తిప్పుతున్నారు కదా. మరి దీని మీద ఏం కేసు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిరు సార్? ఒక్కసారి దీనికి సమాధానం చెప్తారా సార్? ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. పొలిటికల్లో భాగంగా ఈరోజు ఒక మాజీ మంత్రికి సంబంధించి ఆయనను వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా ఫోటోలు నమస్తే తెలంగాణ అనే పేపర్ను ఎడిట్ చేసి దాంట్లో పూర్తి స్థాయిలో వేసి ఇష్టానుసారంగా చేస్తున్నారు కదా. మరి దానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు? ఒక్కసారి దానికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. దాంట్లో ఫోటో వేసి పూర్తి స్థాయిలో కూడా ఏది ఉప్పల్ బాలును, బంజారాహిల్స్ ప్రశాంత్ను, కాకాజ్ నగర్ సాయి, రాజు డేంజర్సు, స్వాతి నాయుడు, దాంతోపాటు యు శేఖర్ కొడంగల్ వీళ్ళందరికీ సంబంధించి నమస్తే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇట్లా పూర్తిగా కూడా వీళ్ళందరినీ కూడా వేసి ఇష్టానుసారంగా చేస్తున్నాడు కదా. మరి దీని మీద ఏ కేసు నమోదు చేద్దాం చెప్పరా? అంటే మీకో చట్టం, తెలంగాణ ప్రాంత బిడ్డలకో చట్టమా? అంటే కారు ఈ రేసింగ్ సంబంధించి మీరు అంటున్నారు, నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మీ అమృత స్కామ్ విషయంలో, సివిల్ సప్లై విషయంలో, అంటే ధాన్యం సంబంధించి, దాంతోపాటు ఈడీకి సంబంధించిన దర్యాప్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి వీటన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్కు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ ఫిర్యాదుల విషయంలో ఎక్కడ అరెస్టు జరగలేదే. దాంతోపాటు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కేవలం మేము మాట్లాడితేనే మనోభావాలు దెబ్బతింటాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది కదా. మేము మాట్లాడితేనే మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఈరోజు ఇష్టానుసారంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది ఎక్కడికక్కడ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ టీం సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళందరినీ మరి ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు నమోదైనాయండి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏ సెక్షన్ల కింద నమోదు చేసిలో చెప్తే మాకు కూడా సంబరం అనిపిస్తుంది. ఎందుకు అంటే చట్టం అందరికీ ఒకటే అనే విషయానికి సంబంధించి మేము కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డలారా ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ చట్టం అందరికీ ఒకటే అని చెప్పింది కదా. మరి దీనికి సంబంధించి కూడా ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఒక్కసారి మీకు ఈ ఫోటో చూపెట్టిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలనో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయరు. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరు ఎక్కడికి రావాలి, ఈ చర్యల సంగతి ఏంది, ఈ కథ ఏంది అనేది ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఏం చెప్పిండు, చట్టం అందరికీ ఒకటే అని చెప్పిండు. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులైనా ఇంకోరైనా పూర్తి స్థాయిలో చట్టం అందరికీ కూడా ఒకటే అని చెప్పిండు. మరి ఈ చట్టానికి సంబంధించి ఒకే విధంగా పనిచేస్తే ఈరోజు ఇట్లా అకారణంగా ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఈ విధంగా సృష్టించి సోషల్ మాధ్యమాలలో సర్క్యులేట్ చేస్తున్నారు కదా. దీని మీద మీరేమన్నా చర్యలు తీసుకున్నారా? అంటే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలో మాట్లాడితే మాత్రం మనోభావాలు దెబ్బతింటాయి. ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తికి సంబంధించి
వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఈ విధంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు కదా, మరి దీని మీద ఏ కేసులు పెట్టిల్లు అంటున్నా. నేను అడిగేది చాలా క్లారిటీగా అడుగుతున్నా. రాజ్యాంగంలో చట్టాలు అందరికీ సమానమే అని చెప్పిండు కదా మన ముఖ్యమంత్రి. మరి ఇది తయారు చేసినోని బట్టలిప్పి కొడతారా, లేకపోతే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా, రిమాండ్కు తరలిస్తారా, లేకపోతే ఈ విధంగా సర్క్యులేట్ చేసి ఈ విధంగా ఎడిట్ చేసిన వ్యక్తిని ఏం చేస్తారు? ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడగాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే అందుకు ఈయన ఎవరండి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇష్టమా? వాళ్ళ ఇష్టమా అంటున్నా నేను. ఏంది అంటే మీరు చేస్తేనేమో మంచిది, మేము చేస్తేనేమో తప్పు. మీరు ఏది చేసినా కరెక్టే, కానీ మేమేది చేసినా తప్పే. ఇక చూడురి, కేటీఆర్ను అరెస్టు చేస్తే ప్రళయమే. మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఫార్ములా రేస్ కేసులో వివిధ కేసులలో అరెస్టు చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తిరగబడుతున్నారంటూ కేటీఆర్ మీద చేస్తే ఖబర్దార్, కేటీఆర్ను జైలు వేస్తే ఆత్మహత్య చేసుకుంటా, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్, ఓపెన్ టాప్ లీడర్ కేటీఆర్, తెలంగాణలో కేటీఆర్ బెస్ట్ పర్సన్, కేటీఆర్ అంటే నేను ఇట్లా ఏంది అసభ్య పదజాలతోని ముఖ్యమంత్రి గారి ఏం చర్యలు తీసుకున్నారు దీని మీద? అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటే దీని గురించి ఏం చర్యలు తీసుకున్నారు అంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీని సూటిగా డైరెక్ట్గా అడుగుతున్నా. నిజంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే, నిజంగా మీ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది అంటే మాలాంటి ప్రశ్నించే గొంతుకల మీద అకారణంగా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేసి మమ్మల్ని జైల్లో వేసే ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు మీ టీంకు సంబంధించి ఇంత అకారంగా, ఇంత వల్గర్గా, ఇంత న్యూసెన్స్గా, ఇంత చండాలంగా మరి మీరు తయారు చేసి ఈరోజు సోషల్ మీడియాలకు పంపిస్తున్నారు కదా, మరి దీని మీద ఏ కేసులు తీసుకున్నారు అంటున్నా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం, ఇక్కడి హైదరాబాద్ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఇట్లా వల్గర్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు. బిడా నేను చెప్తున్నా, ఒక వ్యక్తిని దూషించడానికి, ఒక వ్యక్తిని అకారణంగా అనడానికి ఎవ్వడికీ హక్కు లేదు. మరి ఇప్పుడు దీన్ని సుమోటోగా కేసు నమోదు చేస్తారా? నిజంగా కూడా పోలీసులందరూ కూడా ఒంటి మీద యూనిఫామే ఉన్నది, మా దగ్గర భారత రాజ్యాంగం ఉన్నది, మేమందరం కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే దాని మీదనే అంటే ఇప్పుడు నమోదు చేయరు. దీని మీద నమోదు చేయండి. అరే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మంత్రి 10 సంవత్సరాలు పనిచేసిన మంత్రి మీద ఇలాంటి అభూతంగా చండాలంగా ఇట్లా ప్రచారం చేస్తూ ఉంటే దీని మీద చర్యలు తీసుకోరా? సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి ఏంది, సోషల్ మీడియాలో ఎక్కడ ఏదైనా తప్పు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిటీస్లకు సంబంధించి ఒక పోస్ట్ అప్లోడ్ చేస్తేనే లేదా దాన్ని రీట్వీట్ చేస్తేనే కేసులు నమోదు చేసిల్లు కదా. ఒక ఎమ్మెల్యే మీద, ఒక మాజీ మంత్రి మీద ఇంత అకారణంగా, ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఇంత చండాలంగా చేస్తూ ఉంటే మరి ఏం చేస్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? రోడ్డు మీద గడ్డి వీక్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు దొంగతున్నారా? ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి ఈరోజు ఇంత వల్గర్గా రాసిల్లు కదా. మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి నేను కలం పడితే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి నేను రాయాలంటే ఎట్లుంటుందో తెలుసా? నేను మొదలు పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, ఆయన మీద ఇంత గలీజ్గా రాస్తూ ఉంటే దీని మీద చర్యలు ఉండవు. ఇది మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి దాన్ని తిప్పుడే. మరి చట్టం అందరికీ సమానం అని చెప్పిల్లు కదా మా ముఖ్యమంత్రి. చట్టం ఎవరికైనా ఒకటే అని, తన కుటుంబ సభ్యులైనా హీరో అయినా ఒకటే అని చట్టం ఉంటుంది అని చెప్పారు కదా. మరి ఏమైంది ఇప్పటి చట్టం? ఈ చట్టానికి సంబంధించి ఏమైపోయింది? సరే మీరు చెప్పిన చట్టం జోలికే నేనత్తా. మీ చట్టంలో మీరు రాసినట్టుగా, మీరు అన్నట్టుగా నిజంగా సరే మీ బాధ్యతాయుతంగా పూర్తి స్థాయిలో కూడా చట్టం అందరికీ ఒకటే అని చెప్పిల్లు. సరే చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు చెప్పిన కాడికే వస్తా నేను. మీకు పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ? భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు. మరి చట్టం అందరికీ సమానమే అని చెప్పారు కదా. మరి సమానమే అని చెప్పినాక ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చట్టం అందరికీ సమానమే. మన ముఖ్యమంత్రి గారి బాటల్లోనే పోదాం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాటల్లోనే పోదాం. పోకుండా సివిల్ సప్లైలో స్కామ్ జరిగిందని పూర్తి స్థాయిలో కూడా
ఈడీ సిబిఐ కేంద్రానికి ఫిర్యాదు చేసిండు. నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోరి. దీని మీద ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎక్కడా కూడా కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు జరిపి 80 రోజులు దాచినా కూడా పూర్తి స్థాయిలో చర్యలు లేవు. నెంబర్ 2 సీఎం బావమరిది కంపెనీ ద్వారా అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగిందని ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేసినా ఈడీ అటువైపు చూడలేదు. నెంబర్ 3 అంటే చట్టాలు చుట్టాలా, చట్టాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయా, భారత రాజ్యాంగానికి సంబంధించి ఒకటేనా అనేది ఒకసారి మన ముఖ్యమంత్రి చెప్పాలి. అంటే వీటన్నింటికి చెప్పలేక కేవలం చట్టం ఎవరికైనా ఒకటే అని, తన కుటుంబ సభ్యులైన హీరోలకైనా ఒకటే అని ఇట్లా ఊపదంపుడు ఉపన్యాసాలు వద్దు ముఖ్యమంత్రి. ఇలాంటి ఊపదంపుడు ఉపన్యాసాలు విని విని చిరాకులేస్తాను. నీ ఉపన్యాసం అంటే చిరాకులేసే పరిస్థితి వచ్చింది. నేనే చెప్తున్నాను, నీ మాట అంటేనే చిరాకులేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే నీ వాళ్ళకు ఒక న్యాయం అంటే నేను ప్రశ్నించే వాళ్ళకు మరొక న్యాయం అంటే అన్యాయం. నిజంగా కూడా నువ్వు బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు చెప్పాలని సోషల్ మీడియాకు సంబంధించి ఇష్టానుసారంగా ఏంది కొడుగుడు మీద ఈకలు వీకినట్టు చేసే పని చేస్తే ఘోరంగా ఉంటుంది. మేము కూడా రాస్తాం, దాంట్లో ఏం భయపడేది లేదు. నువ్వు కేసులు పెట్టుకుంటూ జైల్లో ముట్టుమని 3 ఏళ్ళే ఇంకా నీ కథ. 3 ఏళ్ళు ఇందులో ఈ 3 ఏళ్ళల్లో నీ పదవి ఉంటుందా లేదా కూడా తెలియదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయినా అంటే కొడంగల్ నుండి ఓడగొడితే వచ్చి మల్కాజ్గిరిలో పడ్డావు, మల్కాజ్గిరి నుండి మళ్ళీ పోయి ఆడ పోటీ చేసినావు, ఈసారి అక్కడ కూడా వెళ్ళగొడితే మళ్ళీ ఎల్బీ నగర్ పోదామని అనుకుంటున్నావట 2028కి. అంటే నిన్ను నీ ప్రజలే నెచ్చుతలే, నీ నియోజకవర్గ బిడ్డలే నిన్ను నమ్ముతలేరు. ఇక చెప్తుండు రాజకీయ నాయకుడు ఆవిడ చాలా ఈజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నామో. నువ్వు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తామో, అరెస్టులు చేపిస్తామని ఇట్లా కాదు. నువ్వు చట్టం అందరికీ సమానంగా చండాలంగా ప్రచారం చేస్తున్నారు. మరి దీని మీద చర్యలు తీసుకుంటావా అని నేను అడుగుతున్నా. చట్టం అందరికీ సమానమే కదా. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చట్టం అందరికీ సమానమే అన్నప్పుడు మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎట్లా దూషిస్తాడా ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. ఏంది అల్లు అర్జున్ మనిషేనా అంటే ఒక వ్యక్తిని దూషించిండు కదా, కేసు నమోదు చేద్దామా? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా పోలీసు వ్యవస్థను అడుగుతున్నా, రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా. ఆ కారణంగా దొంగల లెక్క లేకపోతే ఇంకొకటి ఏంది వచ్చి 50 మంది వచ్చి పట్టుకపోడు కాదు. రాజ్యాంగమే ఉంటే మొగళ్ళ లెక్క రావాలి, 41 CRP ఇవ్వాలి, ఈ పలానా కేసు అయిందని చెప్పాలి. మళ్ళీ ఆడొంగల లెక్క మొత్తం ఏంది వాళ్ళ చేత వీళ్ళ చేత కాంగ్రెస్ పార్టీ దొంగల దోపిడి లెక్క కేసులు ఏంది అంటే ఈ ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా, ఎవరో ఒకరి చేత కంప్లైంట్ ఇప్పించుడు కాదు. న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గతంలో ప్రశ్నించినాం, ఇంతకంటే దారుణంగా ప్రశ్నించినాం, ఇంతకంటే దారుణమైన తెలంగాణ భాషను మాట్లాడినా. దొంగల లెక్క రావద్దు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ ఇగో ఈ తప్పు జరిగింది ఇదాన్ని అడగాలి. అరే ఇక ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించిండే రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయని కంప్లైంట్ తీసుకొని వస్తా, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? నువ్వు మనిషివేనా? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. సరే నీ అల్లు అర్జున్ అభిమాని, ఇప్పుడు ఈ ఒక 2 నిమిషాల అభిమాని, మరి నువ్వు ఏం చేస్తావు? నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకున్నా నువ్వేంది అంటే వ్యక్తిగతంగా ఏంది ఒక హీరోని అన్నావు, ఏంది అల్లు అర్జున్ మనిషివేనా అని తిట్టినవు. తిట్టే కదా అది, నువ్వు మనిషివే అంటే తిట్టే. మరి తెలంగాణలో అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన అకారణంగా ఆయన హెల్త్ విషయంలో దాంతోపాటు ఆయనకు ఏంటంటే నిందలు వేసినావు, దాంతోపాటు ఆయనకు శాపం పెట్టినావు. ఎట్లా అంటే కాలు ఇరిగిపోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయంటే కాలు ఇరిగిపోవాలనుకున్నావా, కన్ను పోవాలనుకున్నావా, కిడ్నీలు దెబ్బతినాలనుకున్నావా? ఇగో వ్యక్తిగతంగా నువ్వు దూషించినావు, దీని మీద కూడా నేను కంప్లైంట్ తీసుకొస్తా, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా ఇదే CCS సైబర్ క్రైమ్కు సంబంధించి? అంటే ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చట్టాలు చుట్టాలుగా మారిపోలే. కొంతవరకు పూర్తి స్థాయిలో న్యాయదేవత బతికే ఉన్నది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా ఒక వ్యక్తిని ఇంత దారుణంగా అనడానికి హక్కు లేదు. అరే ఆయన సినీ సెలబ్రిటీ బై వాళ్ళ దోస్తులు వస్తారు, కాందాన్ వస్తారు, వాళ్ళకి సంబంధించి ఎవరు వస్తారు. నువ్వు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలైనప్పుడు ఎంతమంది మీరు రాలే, ఎంతమంది వచ్చి పరామర్శించలే? కార్యకర్తలు వచ్చిళ్ళు, అభిమానులు వచ్చిళ్ళు, అందరు వచ్చారు కదా. ఆయన కూడా అరెస్ట్ చేసి జైలుకు పోయి వచ్చిండు. ఇప్పుడు మీకు ఇంకో విషయాన్ని కూడా చెప్తాము. మొన్న నల్గొండకు సంబంధించి ఒక బైక్ ర్యాలీ జరిగిందండి. బైక్ ర్యాలీ జరిగినప్పుడు దాంట్లో ఒక కార్యకర్త బండి స్కిడ్ అయి పడితే తన పరిస్థితి చాలా సివియర్గా ఉన్నది, తలకు దెబ్బ తాకింది. మరి ఎవరు ఆ యొక్క ర్యాలీకి చేసిన మంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేద్దామా, మంత్రిని అరెస్ట్ చేద్దామా?
దాంతోపాటు ఇదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సభ జరిగినప్పుడు ఏది స్టెప్స్ దిగుతా అంటే కార్యకర్తలు ఇట్లా కాలు మొక్కియో అభిమానం వాళ్ళదేదో కాళ్ళను పచ్చ దొక్కిండు. ఆడ ఎవరికైనా ఏలో చేయో ఇరిగింది. మరి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేద్దామా? మీరు ఇదే పోలీసు వ్యవస్థకు సంబంధించో లేకపోతే వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కదా. మరి వీళ్ళని ఏం చేద్దాం? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఏం చేద్దాం మనం? దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేపిద్దామా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం అనేది చట్టరీత్యా చాలా నేరం. అరే ఉత్తగా కల్లర్ గురించి, మనిషి యొక్క రూపంలో ఉన్న కల్లర్ గురించి కూడా మాట్లాడితే అరెస్టు చేయొచ్చని చట్టాలు చెప్పినాయి. కిడ్నీలు కాలు ఇరిగిపోయిందా, కన్ను ఇరిగిపోయిందా, కిడ్నీలు దెబ్బతినా, లేకపోతే నువ్వు మనిషివేనా అల్లు అర్జున్ అంటే ఏందన్నట్టు ఇది? సంధ్యా థియేటర్ దగ్గర భద్రత కల్పించాల్సింది పోలీసు వ్యవస్థ, లేదా సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం, లేదా దాన్ని ఈవెంట్ ఆర్గనైజర్ చేసే ఆర్గనైజర్లు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడండి, ఏదైనా ఒక కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఈయన రుణమాఫీ అంటాడో లేకపోతే చెక్కుల పంపినో ఇంకోచో పోయిండు ఓ కార్యక్రమం మీద. అక్కడికి వెళ్ళిండు, అనుకోకుండా ఇది జరగద్దు కానీ జరగద్దు కానీ ఉదాహరణ చెప్తున్నా. అక్కడ ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది, ఆ సభకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా జరిగి చనిపోతే మరి వెంటనే వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అరెస్టు చేద్దామా? మరి దానికి ఒప్పుకుంటాడా? లేదు. మంత్రులే మీటింగ్ పెట్టిలు, ఆగా కార్యకర్తలకి ఏమన్నా అయింది, సరే చనిపోయారు ఎవరన్నా, మరి అప్పుడు మంత్రులను అరెస్ట్ చేద్దామా? అసలు సినిమాకు ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తే వాళ్లకు దానికి ఏం సంబంధం ఉంటుందా? రావద్దని నువ్వు చెప్పినావు, పచ్చి అబద్ధం అన్ని మాటలు చెప్తున్నాడు. అల్లు అర్జున్ ఏమంటున్నాడు? సీఎంవి పచ్చి అబద్ధాలు, నాపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదు, పర్మిషన్ లేకున్నా వెళ్ళా అనేది అబద్ధం, రోడ్ షో చేశాను అనేది అబద్ధం, పోలీసులు వెళ్ళమని చెప్పింది అబద్ధం, నా క్యారెక్టర్ దిగజార్చేలా ప్రచారం చేస్తున్నారు, పర్మిషన్ లేకపోయినా పోలీసులు ఎలా రానిచ్చారు, లీగల్ ప్రాబ్లం వల్లే రేవతి ఫ్యామిలీని కలవలేదు, పోలీసుల పర్మిషన్ తీసుకొని మా నాన్న కలిశారు, మీడియాతో అల్లు అర్జున్కు సంబంధించి చెప్పారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగిన సంఘటన గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన ప్రెస్ మీట్ వచ్చిండు. ఏమని? ఆయనపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదు, పర్మిషన్ లేకుండా వెళ్ళా అనేది పచ్చి అబద్ధం అని చెప్పిండు. మరి అబద్ధం అని చెప్పినప్పుడు మరి అబద్ధం చెప్పిన వ్యక్తి మీద చర్యలు తీసుకుందామా? నేనేమంటున్నానంటే రోడ్ షో చేశాదనేది కూడా అబద్ధం అని చెప్పేస్తున్నాడు. అంటే పూర్తి స్థాయిలో హీరో అయినా రాజకీయ నాయకుడైనా వెళ్ళేటప్పుడు ఇట్లా అభివాదం చేస్తాడు. ఈ దేశ ప్రధానైనా ఆఖరికి గ్రామ సర్పంచ్ అయినా. ఊళ్ళలోనైతే అల్లుడు మామ అరే బాబాయ్ కాకా మంచుకున్నావరా హాయ్ చెప్తారు. కొద్దిగా సెలబ్రిటీ ఎమ్మెల్యే అయినా అనుకో ఇట్లా ప్రజలకు అభివాదం చేసుకుంటూ వస్తాడు. ఇక ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి అయినా అనుకో ఇట్లా అభివాదం చేస్తాడు. ఇక దేశ ప్రధాని అయితే అనుకో అవుతాడు. అసలు ఈయనకు సంబంధం లేని. సరే, ఇంకొకటి వాళ్ళ కొడుకు ఆరోగ్యానికి సంబంధించి ఖర్చు మొత్తం భరిస్తా అన్నాడు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆర్థికంగా కూడా ఇస్తా అని చెప్పారు. బయట ఇస్తే ఇప్పుడు ₹1 కోటి ఇచ్చిళ్ళు, మళ్ళీ మీరు ₹1 కోటి ఎందుకు ఇచ్చిళ్ళు, ఎక్కడి నుండి వచ్చిన ఈఐటీ రిటర్న్ ఇవి ఇల్లు అంత ఎందుకు? వాళ్ళు ప్రేమ కొద్దీ ఇస్తా అన్నారు, ఆడ జరిగింది నష్టం తప్పే, తొక్కిసలాట జరగడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకొకటిది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల మానవత్వంతోనూ ఆలోచిద్దాం. ఫస్ట్ బెనిఫిట్ షో చూడకపోతే చచ్చిపోతాం అండి మనం. నాకు అర్థం కాదు. ఆ రోజు క్రౌడ్ ఉంటుందని తెలుసు, యూత్ ఎక్కువ ఉంటారని తెలుసు, ఫ్యాన్స్ ఉంటారని తెలుసు, చాలామంది ఉంటారని తెలుసు. ఫ్యామిలీని వేసుకొని ఎట్లా వెళ్తారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు 10 రోజులో 20 రోజులో నెల 2 నెలలు అయితే అది సెల్లులలోకి వస్తుంది కదా, చూడొచ్చు కదా. అదేంది నెట్ఫ్లిక్సో లేకపోతే ఇంకొకటి అమెజానో ఇంకోటో దాంట్లో చూడొచ్చు కదా. సినిమా చూడకపోతే చచ్చిపోతాం. అడిగి ఓడు ఎందుకని నాకు అర్థం కాదు. నేను సినిమాలు చాలా రేర్గా చూస్తాను, రేర్ ఆఫ్ రేరెస్ట్లా. అడిగి పోకపోతే చచ్చిపోతాం నాకు అర్థం కాదు. నిజంగానే ముఖ్యమంత్రి అన్న దాంట్లో 2 నిజాలున్నాయి. ఒకటి అది వ్యాపారమే, వాళ్ళు సినిమా ఇత్తాలు, దాని ఎంటర్టైన్మెంట్ రూపంలో 3 గంటల సీన్ ఇత్తాలు, దాని నుండి సంపాదించుకుంటారు, వాస్తవమే. ఇంకోటి ముఖ్యమంత్రి గారు అన్నదంటే ఇంకోటి కూడా నిజం ఉన్నది. నేను రెండిట్లా యాక్సెప్ట్ చేస్తాను. ముఖ్యమంత్రి నిజంగా నిజాలని నిజాలే అనాలి, అబద్ధాలని అబద్ధాలే అనాలి. ఒకటి ఇప్పుడు నేనేమంటున్నానంటే దానికి మీరు సినీ ఇండస్ట్రీ మీద కోపం చూపెట్టిల్లు అనుకో. ఆంధ్రప్రదేశ్లో పాపం ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ల పెంపు విషయంలో లొల్లి అయితేనే మా కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ ధర్మవరం కేతిరెడ్డి, ఏది అసలు ఏం సంబంధం ముఖ్యమంత్రి గావాజ్కి పోయే ఈరోజు ఓటమైంది. చరిత్రలో నేను చెప్తున్నా కదా, నాకు తెలిసినంత వరకు చరిత్రలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరు అద్భుతంగా నిలిచిపోతుంది. ఇదే చరిత్రలో యనుమల రేవంత్ రెడ్డి పేరు ఎట్లుంటుంది అనేది ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నా.
ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి, అందులో ఒక హూందాతనంతో వచ్చిన వ్యక్తి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తారు అనుకున్నా కానీ ఇంత దారుణంగా ఇంత నీచంగా చేస్తారు. ఎవరన్నా ఎదిరిస్తే చలో కేసు పెట్టండి, అరెస్టు చేయండి, ఎవరన్నా ప్రశ్నిస్తే అరెస్టు చేయండి. ఇదెక్కడి దుర్మార్గమైన ఆలోచన అండి? లేకపోతే కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా, నువ్వు మనిషివేనా, ఈ వ్యక్తిగత ఆరోపణలు ఎక్కడైనా ఎవరైనా చేస్తారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం చెప్పురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. అల్లు అర్జున్ ఏమో పచ్చబద్దాలు చెప్తాను ముఖ్యమంత్రి అన్నాడు. మరి ముఖ్యమంత్రి అబద్ధం చెప్పిండని కూడా ఎఫ్ఐఆర్ చేసుకోవాలి. మళ్ళా చెయ్యదలుచుకుంటే 1,00,000 ఉంటాయి. ముఖ్యమంత్రి 4 కోట్ల మందితో 4 కోట్ల మంది ఉన్నారు ఈడ, నువ్వు ఉన్నది ఒక్కడివే. నేను చెప్తున్నా కదా, 4 కోట్ల మంది కలిపి చెయ్యి అందించి నేను ముఖ్యమంత్రిని చేసినావు. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే, నువ్వు నా వల్లనే అధికారం వచ్చిందని రొమ్మిర్సి ఇట్లా అహంకారంతో ఉంటే ఏం చేయలేం మేము. మళ్ళీ గద్దె దించుతాం. రాజకీయ పతనం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, లగడపాటి రాజగోపాల్ చరిత్రలో కనుమరుగైపోయాడు, కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రలో కనుమరుగైపోయాడు. నేను చెప్తున్నా నీకు, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ నీ పరిస్థితి కూడా అదే అని తెలంగాణ సమాజం గుయ్య అంటున్నది. నేను చెప్తున్నా కదా, దీంట్లో అసలు రేవతి కుటుంబం ఆ రోజు వెళ్ళడమే తప్పు. దాంట్లో ఇంకొకటి ఏంటంటే, అక్కడ సంధ్యా థియేటర్కు సంబంధించిన ఆర్గనైజేషన్, ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. మూడోది ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలు చేయడం ఇంకో తప్పు. హీరో సెలబ్రిటీ అండి, ఎవరు అరెస్ట్ అయినా మానవత్వం ఉన్న ప్రతి ఓడు వచ్చి పలకరిస్తాడు. అక్రమ కేసులు పెట్టిల్లని అందరికీ అర్థమైంది. అది ఆయనే ఏం తప్పు చేయలే, ఆయన తప్పు నా వల్ల జరిగింది, నేను పశ్చాత్తాపడుతున్నా, పశ్చాత్తాపానికి మించిన ఇంకా శిక్ష ఏముంటుంది, సరే నా వల్లనే తప్పు జరిగింది కదా, దానికి నేను నష్టపరిహారం కట్టించలేను, కానీ ఆ కుటుంబం బాగు కోసం నా కుటుంబ సభ్యుల లెక్క నేను చూసుకుంటా, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేనని ఆయన బాధపడ్డాడు పాపం అల్లు అర్జున్. ఏదో స్టేజ్ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని దగ్గి కొన్ని వాటర్ తీసుకురా అని పేరు మర్చిపోయిన పాపానికి ఇదంతా జరిగిందని సోషల్ మీడియాలో కోడై కూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఇప్పటికే చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, మీరు హూందాతనం అంటే ఇంకో రకంగా కాదు, మంచి ఆలోచనతో అద్భుతమైన పరిపాలన చేస్తారని నేను చివరిగా మళ్ళీ చెప్తున్నా, ఆశిస్తున్నా. ఇప్పటికే అంటే ఆశ చచ్చిపోయింది, కానీ చేస్తారేమో నన్ను ఎక్కడో ఒక చిన్న సుక్కలాంటి ఆలోచన ఉన్నది, అది చెప్పిన నీకు. నువ్వు ఇప్పటికీ కూడా లేదు సినీ ఇండస్ట్రీ ఏం చేస్తారు, ఏం కథ అని ఇంకా రోషానికి కింద మనం వాళ్ళ మీదకి యుద్ధమే ప్రకటించినాం అనుకో, ఈ తెలంగాణ నుండి పోతే ఆయనతో ఇక దిక్కు దివానా లేకుండా ఫిలిం నగర్ అనేది కనుమరుగైపోతే, స్టూడియోలని కనుమరుగైపోతే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆర్థికంగా మాకు లేదు. మీరేమన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎదుగుతారా అంటే ఇట్లా 2 కాలు పెట్టి నేలకేసి కొడతారు. అది మాకు తెలియని కథ ఏమున్నది ఇక్కడ? ఆగం చేయకూరి జర. మీ రాజకీయాల కోసం అనవసరంగా ఇగో ఇది ఎక్కడి దాకా పోతుంది, భవిష్యత్తులో ఇది ఇంకా తారాస్థాయికి పోతుంది చూడు. ఇది ఇక్కడితో అవుతుంది అనుకోవడం చాలా పెద్ద తప్పు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు బంద్. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, నాది అయితే 100% నేను కరెక్టే మాట్లాడుతున్నా. పొద్దుగాలనే చాలా స్పృహతోని సంపూర్ణమైన ఆరోగ్యంతో మంచిగా మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు ఈ పదం ఎందుకు అన్నా అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఏం చేసిండు, రాష్ట్రంలో బెనిఫిట్ షోలు బంద్, మంత్రి వెంకటరెడ్డి పరామర్శ. సింపుల్ లాజిక్ మీకు ఒకటి చూపెడతా. నేను చూపెట్టిన తర్వాత మీరు నాతో మాట్లాడాలి, అప్పటిదాకా నేను మీతో మాట్లాడాలి. ఎందుకు అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఈరోజు బెనిఫిట్ షోలు అని వెళ్తున్నారు కదా, నిన్న అది గురుకులాలకు సంబంధించిన చిన్నారి గురుకులాలు చదువు కోకోడు కానీ సాగనంపినాను తెలంగాణ ఉద్యమంలో చదువుకున్నాం చూడు, పాటలు గుర్తున్నాయి కదా. ఈరోజు ఏది అన్నా రంజిత్ అన్న, నా బిడ్డకు గురుకులాలలో సీట్ వచ్చింది, నా కొడుకు సీట్ వచ్చిందన్నా, చదువుకోవడానికి పోతున్నాడు నా కొడుకు, కలెక్టర్గానో లాయర్గానో పెద్ద ఆఫీసర్ అయి వస్తాడే అని ఆ తల్లిదండ్రులలో ఆనందం అయితే చూస్తాం కదా. అక్కడ పిల్లలు పిట్టల లెక్క రాలిపోతున్నారు. అడ్డమైన బువ్వ పెడితే ఫుడ్ పాయిజన్లతో పిల్లలు చచ్చిపోతూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయిండా అండి మంత్రి? నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మొత్తం అడుగుతున్నాయి, నేను ఒక్కనే కాదంటే ఇక్కడ కనబడ్డాడు కాబట్టి నేను చెప్తున్నా. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసిన వీళ్ళు ఇప్పుడు రేవతి చనిపోయిందని నష్టపరిహారం ఇచ్చిళ్ళు, ఓకే యాక్సెప్టబుల్, మానవత్వంగా మీ అందరం స్వాగతిస్తున్నాం. మరి గురుకులాలలో చనిపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు,
మా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి మళ్ళా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒకసారి ఆలోచించమంటున్నా. నేనేమంటున్నానంటే ఇక్కడ బెనిఫిట్ షోకి వెళ్ళి సినిమాకి వెళ్ళి అకారణంగా తొక్కిసలాటలో చనిపోతేనే మీరు నష్టపరిహారం 25 లక్షలు ఏమో ఇచ్చినట్టుగా అనుకుంటున్నా నేను. మరి గురుకులాలలో చదువు కోసం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ వెళ్ళిపోయిన నా విద్యార్థులు తిరిగి రాకుండా పోయిరు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించండి అయ్యా. మీకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి లేకపోతే దండం వేసి ఇట్లా మిమ్మల్ని ప్రార్థించి పూజించమన్నా పూజిస్తాం. మంచి చెయ్యండి అయ్యా, మీకు వెల్కమ్ పలుకుతామయ్యా, రండి, స్వాగతం పలుకుతాం. మా గురుకులాలలో మా పేద మధ్యతరగతి బిడ్డలు చచ్చిపోతున్నారయ్యా, చదువు కోసం పోయి ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతున్నారు. దాని గురించి ఏమన్నా ఉన్నదా అయ్యా? దాని గురించి ఏమైంది? బెనిఫిట్ షోకి వెళ్ళిన రేవతి కుటుంబానికి సాయం చేస్తున్నారు మీ రాజకీయ లబ్ధి కోసం. మరి మా పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా. మా పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రేవతి కుటుంబానికి సంబంధించి ఏమో సాయం చేస్తారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. మరి దాని గురించి ఏ ఒక్కరైనా ఆలోచించిల్లా? సరే, మీకు సినిమా ఇండస్ట్రీలు, సినిమాల పిచ్చియో లేకపోతే సినిమాలకు వినోదాన్ని చూడాలనే ఆనందంలో ఉండడంలో తప్పులేదు. మంత్రి గారు అక్కడికి వెళ్ళి మానవత్వ కోణంలో వారికి ఇవ్వడంలో తప్పులేదు. మరి నా గురుకులాలలో నా పేదింటి బిడ్డలు, నా ఆడబిడ్డలు చచ్చిపోతా ఉంటే ఇదే మంత్రి ఏం చేస్తున్నాడు? ఏమైంది? ఒంట్లో సావజొచ్చిందా? తెలంగాణ పౌరుషం లేదా? ఉప్పు కారం తింటలేమా మనం? ఏమైపోయింది మంత్రి గారు? ఓ మంత్రి గారు, వినబడుతుందా? మరి నిమ్స్ హాస్పిటల్కి ఎందుకో రాలేదే? మా పేదింటి విద్యార్థులు అక్కడ కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో ఉంటే ఎందుకో రాలేదు? దాంతోపాటు చనిపోతే ఎందుకో రాలేదు? దాని గురించి ఎవడు మాట్లాడాలి మంత్రి గారు? ఏమైంది మంత్రి గారు? మనం అన్నమే తింటాం మంత్రి గారు, మనకు పిల్లలు ఉన్నారు మంత్రి గారు, మనకు కుటుంబం ఉన్నది మంత్రి గారు. మీరు ఇక్కడ రేవతి కుటుంబానికి సాయం చేయడంలో తప్పు లేనే లేదు. మరి మా పేదింటి విద్యార్థుల పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, చాలా క్లారిటీగా మాట్లాడుతున్న తెలంగాణ సమాజం. ఈరోజు రేవతి కుటుంబానికి జరిగిన న్యాయమే వీళ్ళు వినోదం కోసం పోయే తొక్కిసలాట పోయారు కదా. మా వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర తలరాతను మారవడానికి, మా పేద బతుకులను మా జీవితాలను మారడానికి, మా తలరాతలను మార్చడానికి అక్కడికి వెళ్ళిళ్ళు కదా. మరి మా విద్యార్థులు మరణిస్తే అక్కడికి ఎందుకు రాలేదు సార్? చెప్పండి సార్, ఏమైపోయింది అని నేను అడుగుతున్నా. బాజాప్తుగా అడుగుతా. ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఒక పౌరుడిగా నాకు బాధ్యత ఉంది, ఒక ఓటర్గా నాకు బాధ్యత ఉంది. ఎస్, ఏమైపోయింది అంటే మీరు చేస్తున్న రాజకీయం పాలిటిక్స్ అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలిసిపోగా, మీరు ఈరోజు గురుకులాలకు సంబంధించి విద్యార్థులు మరణిస్తే వాళ్ళ దగ్గరికి రారు, హాస్పిటళ్లకు రారు. కానీ బెనిఫిట్ షోల కోసం వెళ్ళిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి 25 లక్షలు వాళ్ళకు సంబంధించి భరోసా ఇస్తారు. కానీ ఈ తెలంగాణ తలరాతను మారవడానికి, వాళ్ళ జీవితాలకు సంబంధించి వెలుగులు తీసుకురావడానికి, వాళ్ళ బతుకులలో ఆనందం నింపడానికి, వాళ్ళ కొడుకులు బిడ్డలు ఏంది అంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు తమ చెమటను రక్తంగా మార్చి వాళ్ళ బిడ్డలను చదివిస్తూ ఉంటే అక్కడ చచ్చిపోతుంటే మాత్రం రారు. ఏమైంది సార్ మంత్రి గారు? నేను అడుగుతున్నా సార్, నేను ఓటర్ను సార్. ఏమైంది సార్? ఎందుకు రారు సార్? మీకు అక్కడికి పోయే తీరుకున్నది కానీ మా దగ్గరికి వచ్చే తీరికలేదా సారు? ఏమైంది సారు? ఏం జరుగుతుంది తెలంగాణలో అంటున్నా, అడుగుతున్నానే. బాంచన్ ఏమైంది? మా పేద బిడ్డల వైపు చూడరా? మా మధ్యతరగతి బిడ్డల వైపు చూడరా? మా గ్రామీణ మధ్యతరగతి పేద బిడ్డల వైపు చూడరానే? కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కుటిల రాజకీయాల కోసం, మీ రాజకీయ ఎత్తుగడల కోసం మాత్రమే చేస్తారు తప్ప మా పేద మధ్యతరగతి కుటుంబాల జోలికి రారా సార్? చెప్పండి సార్. అరే, ఇంత గౌరవంగా ఇంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నా కదా సార్. ఏమైంది సార్? నాకు బాధ్యత సార్. ఇక్కడి పౌరుణ్ణి సార్. నేను ఈ ప్రాంత బిడ్డను సార్. ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడం కోసం ఒక ఉద్యమకారుణ్ణి సార్. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు జనరేషన్ బాగుపడాలని నా 1200 మంది విద్యార్థులు, నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు మరణించిర్రే. దీనికోసమేనా? అంటే ఒక హీరోకు సంబంధించి జరిగిన ఎపిసోడ్లో పోయి అక్కడికి పోయి పరామర్శించవచ్చు, కానీ ఒక గురుకులాలలో జరిగిన దానికి మాత్రం పోరా సార్ మీరు? ఏమైంది సార్ మీకు? ఏమైంది సార్? ఏమైంది? దాటరా గడప? ఇది వీళ్ళ రూపం, గుర్తుపెట్టుకోరు.
నేను అందుకే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ అసలు రూపం ఇది సార్ అని నేను అందుకే చెప్తున్నా వాళ్ళ అసలు రూపం అది అని నేను అందుకే చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి కాబట్టి నేను చెప్పే ప్రయత్నం అదే. అందుకే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నిజాలు తెలుసుకోవాలి. నిజాలు తెలుసుకుంటే అప్పుడు అర్థమైపోతుంది. ఇక మీకు ఇంకొక విషయం తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ఆ చర్చలో భాగంగా కనబడే మరొక ఎపిసోడ్. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళినా కనబడే అంశం ఒకటి కనబడుతుంది. దీని ఫోటోను ఒక్కసారి రైతులను ఆ పదాలను జర చూపెట్టు నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు. అమాయకులు నా తెలంగాణ ప్రాంత బిడ్డలు, నా తెలంగాణ ప్రాంత బిడ్డలను అమాయకులను చేసి కుర్చీ మీద కూకొని ఇక మంత్రులు ఆటలు ఆడుతూ ఉంటే బలైపోవాలన్నా నా తెలంగాణ ప్రాంత బిడ్డలు. దేనికి బలైపోవాలి, దేనికోసం బలి కావాలి? ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఆడేమున్నది, రుణమాఫీ గాలే మాకెప్పుడు ఇస్తారు, రుణమాఫీ గాలే మాకెప్పుడు ఇస్తారు అనే చర్చ కొనసాగుతున్నది. మరి దీని గురించి పూర్తి స్థాయిలో ఏం మాట్లాడాలి? ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల ధనోరా బి సమీపంలోని ప్రధాన రోడ్లపై రైతులు 2 లక్షల వరకు రుణాలను రైతులందరికీ అందించాలని, రుణమాఫీ చేయాలని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అదే ఆ సమయంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను చెప్తా, రైతులకు సంబంధించిన నా దగ్గర డేట్లతో సహా ఉండే అన్ని దాచిన. ఎందుకంటే పూర్తి స్థాయిలో భవిష్యత్తులో రాయాలి, ఇంకా రాత మొదలు పెట్టాలి. ఇక పేపర్లు మళ్ళీ పేపర్ గట్టిగా రాతేనే వీళ్ళకి అర్థమవుతుంది తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వీళ్ళకి తెలవాలి కదా. ఏంది అంటే ఈ సారు మనోళ్ళు పోయి ఇగో వచ్చిందండి. ఇది ఏందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రుణమాఫీ గోవింద, రుణమాఫీ ఏమైపోయిందంటే సమాధానం లేదు. ఏమని చెప్పిండు అంటే ఏడుపాయల దుర్గమ్మ దగ్గర ఏప్రిల్ 20వ తేదీన 2024 రోజున ఏడుపాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా ఏప్రిల్ 20, 2024న యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఏప్రిల్ 21, 2024, బాసర సరస్వతి అమ్మవారు ఏప్రిల్ 22, 2024, జోగులాంబ అమ్మవారు ఏప్రిల్ 23, 2024, రామప్ప దేవాలయం శివయ్య సాక్షిగా ఏప్రిల్ 24, 2024, ఆర్మూర్ సుద్దాల గుట్ట మే 9, 2024 తేదీ నాడు రుణమాఫీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణాలు చేసిన తేదీలండి ఇవన్నీ. మళ్ళీ మా ముఖ్యమంత్రి మర్చిపోతే నేను చెప్పాలి కదా, ఆయన గుర్తు చేయడానికే నేనున్నది. అంటే ఏడుపాయల దుర్గమ్మ, బాసర సరస్వతి, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, జోగులాంబ అమ్మవారు, రామప్ప దేవాలయం, ఆర్మూరు సుద్దాల గుట్ట, దాంతోపాటు పెద్దమ్మ తల్లి, దాంతోపాటు 1000 స్తంభాల గుడి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ముఖ్యమంత్రి సమ్మక్క సారలమ్మ ఇట్లా ప్రమాణ స్వీకారం చేస్తే ప్రమాణం చేసి నేను రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తా అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అనే పరిస్థితి అయిపోయింది. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు ఎక్కడా కనబడు. నేను తేదీలతో సహా చెప్పిన కదా, ఏమైపోయింది మరి రుణమాఫీ ఏమైంది సార్? డిసెంబర్ 9వ తారీఖున గిట్ల పోయి గట్ల తీసుకొస్తా అని చెప్పిండు మా ముఖ్యమంత్రి. గిట్ల పోయి గట్ల తెచ్చుకోర్రని చెప్పారు మా ముఖ్యమంత్రి. అరే సరే మా ముఖ్యమంత్రి కొత్తగా వచ్చిండు, ఏం అర్థమైతలేదు, గాయి ఉన్నది అని మేము వదిలేసినాం. ఆగస్టు 15 అయినా సర్లే అనుకున్నాం. పెద్దమ్మ తల్లి సాక్షిగా అనుకున్నాడు. మీ హిందువుల సనాతన ధర్మాన్ని నమ్మినంగా వచ్చి సరే అనుకున్నాం. దాంతోపాటు మల్లన్న స్వామి అన్నాడు, సరే ఓకే అనుకున్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అన్నాడు, సరే అనుకున్నాం. ఏడుపాయల దుర్గమ్మ తల్లి అన్నాడు, సరే అనుకున్నాం. రామప్ప శివాలయం సాక్షిగా అన్నాడు, సరే అనుకున్నాం. సమ్మక్క సారలమ్మ సాక్షిగా అన్నాడు, సరే అనుకున్నాం. దానిపాటు ఇక్కడ సుద్దాలగుట్ట సాక్షి ఆర్మూరుకు సంబంధించి అనుకున్నాడు, సరే అనుకున్నాం. దాంతోపాటు బాసర సరస్వతి తల్లి సాక్షిగా అనుకున్నాడు, సరే అనుకున్నాం. జోగులాంబ అమ్మవారి సాక్షిగా అన్నాడు, సరే అనుకున్నాం. గిన్ని ఒట్లేసిన తర్వాత ఇక మేము నమ్మమండి, పీకల దాకా నమ్మినాం. ఏం చేసిండు? పీకను ముంచి పాడేసి. ఏమైపోయింది అలా తెలంగాణ ప్రాంత బిడ్డలకు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఏమైపోయింది? రుణమాఫీ జరిగిందా? జరగలేదు. రోడ్లు ఎక్కిలు. ఏమైపోయింది? ఈ స్వతంత్ర భారత చరిత్రలోనే ఎవరు చేయనంత రుణమాఫీ చేస్తున్నాం. 20 రోజులలోనే 3 విడతలలో 2 లక్షల వరకు రుణాలున్నాయన్న వారికి 17,869 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మాది. ఈ భారతదేశ
దేశంలోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్పగా రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. నవంబర్ 30న 3.13 లక్షల మంది రైతులకు 2,747 కోట్లు మళ్లించి రుణమాఫీ చేసిన మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేస్తున్నాం. ఇది మా పనితనం అని మా ముఖ్యమంత్రి చెప్పిండు. సరే ముఖ్యమంత్రి నువ్వు చెప్పినావు మంచిగానే ఉన్నది, మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారే నాకు అర్థమవుతలేదు. రైతులు ఎందుకు చేస్తున్నారు? జై జవాన్ జై కిసాన్ అంటాం కదా, మరి రైతులు ఎందుకు చేస్తున్నారే దీని గురించి మాట్లాడరనే? దాని గురించి చెప్పవా? దాని గురించి అడగవా? ఎందుకు ఏమైపోయింది? ఇగో ఇక్కడ మళ్ళా మొదలుపెట్టిండు, దూలు మొదలుపెట్టిండు. ఒక్క ఊరిలో 100% రుణమాఫీ అయినా రాజీనామా చేస్తా. ఏ ఊళ్ళో నిరూపించినా రాజీనామా రాజకీయ సన్యాసం. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తాం. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి దిట్ట. చారానా మాఫీతో మొత్తం అయిపోయినట్టు ఫోజులు. 550 కోట్లతో పత్రికలలో ప్రకటనలు ఇచ్చి గప్పాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మంత్రులు కోమటిరెడ్డి జూపల్లికి గట్టి వార్నింగ్. 3 పంటలకు భరోసా ఇస్తారా? సర్కారు ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడింది. స్థానిక ఎన్నికలలో బురిడి కొట్టించేందుకు సంక్రాంతికి రైతు భరోసా అని డ్రామా మొదలుపెట్టింది. కాంగ్రెస్ మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని అనుసరిస్తున్నారు. ఒకరేమో రుణమాఫీ మొత్తం అయిందంటారు, మరొకరు కొంచెం మిగిలింది ఉన్నదంటారు, ఇంకొక ఆయన 70% చేస్తామని చెప్తున్నారు. వారి మాటలలో చూస్తుంటే రేవంత్ రెడ్డి వారికి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు, అంటే ఇస్తున్నట్లు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పటికైనా తప్పుడు మాటలు కట్టబెట్టి వాస్తవాలను చెప్పాలి అంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీని గురించి ఏం చెప్తాడు మరి మావాడు? మా ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల దిట్ట. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్లో దిట్ట. మా ముఖ్యమంత్రి రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట. మా ముఖ్యమంత్రి పరిపాలనలో కూడా దిట్ట అయితే బాగుంటుంది కదా అనుకుంటున్నా నేను. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వానికి సంబంధించి అద్భుతంగా చేస్తే బాగుంటుంది కదా అని నేను అంటున్నా. కానీ ఈరోజు ఏమైపోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? రుణమాఫీ కాలేదండి. రుణమాఫీ అయితే ఈ రోడ్ల మీదకి ఈ రైతు స్వరాజ్య వేదిక, వీళ్ళు రైతుల ఆత్మహత్యల గురించి రైతుల గురించి పోరాటం చేస్తారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రవెల్లికి సంబంధించి మండలంలో. మరి దీని గురించి ఏం సమాధానం చెప్తాడు? కేటీఆర్ అడిగిండు కదా, బాజాప్తుగానే అడిగిండు. ఒక్క ఊరిలో అయినా 100% రుణమాఫీ చేస్తే రాజీనామా. సరే ఒక పని చేద్దాం. ఇక కేటీఆర్ ఇంత మాట అన్నాం కూకుందామా? మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గానికి సంబంధించి, సొంత నియోజకవర్గంలో గ్రామం అయినా పర్లేదు, వాళ్ళ పుట్టినూరైనా పర్లేదు, వాళ్ళ అమ్మగారు ఊరైనా పర్లేదు, మంత్రుల సొంత గ్రామాలైనా పర్లేదు, మంత్రుల అమ్మగారుల ఊర్లైనా పర్లేదు, ఏదో ఒక గ్రామాన్ని అయితే తీసుకుందాం. 100% రుణమాఫీ అయిందంటే కాలే. ఇంత డైరెక్ట్గా మొగోని సవాల్ ఇసిరిండండి, ఇట్లా ఇసిరేసిండు, నేను రాజీనామా చేస్తాను. గెలుపోటములు కాదు, సవాలు విసిరి మాట మీద నిలబడ్డాడు. గతంలో 2-3 సవాళ్ళు విసిరిలు. మల్కాజ్గిరిలో నువ్వో నేనో పోటీ చేద్దామన్నాడు అప్పుడు ఎన్నికలల్లో. ఇప్పుడు కూడా గిట్లనే అయిపోయింది. మరి 100% రుణమాఫీ అయింది రాజీనామా చేస్తా అంటే అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడిలా? ఊకో మళ్ళీ రాజీనామా చేస్తే ప్రజలు మనల్ని అసలు మనకు ఓటేస్తారా? ఒక్కోటి కూడా మన ఇంట్లో మన ఓటు కూడా పడే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా భయంకరంగా ఉన్నది. కనీసం నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లోళ్ళు కూడా ఓటేయరు. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఇంట్లోళ్ళు కూడా ఓటేయరు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక మరి మంచిగా చేస్తారా లేదా అన్న, ఇంకా టైం ఉన్నది కానీ చేస్తే చేయొచ్చు కదని ఎందుకే అట్లా చేద్దామని అన్నారు అనుకో, టైం గేమ్ చాంతానైపోయి మాట ఇచ్చినప్పుడు చెయ్యి అంతే. అది మరి అది మాట ఇచ్చినప్పుడు చేయను, అది కాదని తెలిసినాక మరి ఎందుకు కూకున్నట్టు, మరి ఎందుకు ఇచ్చినట్టు మాట అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. మొత్తం మోసమే, మోసం 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 మోసం. ఇదే విషయాన్ని వైఆర్టీవీ రంజిత్ చెప్తే ఏం చేసిల్లంటే కేసులు పెట్టిలు. కేసులు పెట్టి ఇక వైఆర్టీవీ మీద ఇక మామూలుగా కాదు రిపోర్ట్లు, అబ్బాబ్బాబ్బాబ్బా వశపడని రిపోర్ట్లు కొట్టిర్రానా. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, రిపోర్ట్లు కొట్టేటోని చెంప గుయ్యమని 32 పాళ్ళు రాలంటే ఇక్కడ లైక్ కొట్టురు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఖచ్చితంగా మీరు లైక్ కొట్టుర్రు. ఎందుకు అంత బిడ్డలు అందరికీ తెలవాలి. ఇగో ఇక్కడ లైక్ కొట్టుర్రి, ఖచ్చితంగా కూడా లైక్ కొట్టుర్రి. కొట్టి ఇట్లా పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనం నిజాలు చెప్తే మన ఛానల్ మీద కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ కేసులు, దద్దమ్మ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడంతో పాటు ఇంకా రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయి. చేస్తున్నారు, చేయనియండి. ఈ భారతదేశంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు. నేను చెప్తున్నా కదా, ఏ తప్పు చేయకుండా కారాగారాలలో ఇప్పటికీ చాలా వేల మంది ఉన్నారని జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన వికే సింగ్ అనే ఒక గొప్ప వ్యక్తి చెప్పిండు.
నీతి నిజాయితీతో కూడిన వ్యక్తులే చాలామంది కూడా జైళ్ళల్లో ఇంకా ఊసలు లెక్క పెడుతున్నారు, అకారణంగా కూడా ఉంటున్నారు అని చెప్పారు. రేపు భవిష్యత్తులో నేను కూడా అయితే కావచ్చు, నాకు సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు. ప్రజల పక్షాన అప్పటి ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ఇక్కడ లైక్ జరి మీకు ఇంకా డౌట్ ఉంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ మంత్రులకు కానీ డౌట్ ఉంటే నేనేమంటున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇంకొక బస్తీమే సవాల్ కూడా విసురుతున్నా. నేనేమంటున్నానంటే అయ్యా మంత్రులారా, ఇక్కడ 30-40 వేల వీడియోలు ఉంటాయి, ఇగో ఇవన్నీ డిలీట్ చేయలేవు, ఇగో చూడురి పాత వీడియోలు అన్నీ గట్లనే ఉన్నాయి, కాదంటే చూడురి. నేను చెప్తున్నా కదా, నేను ఏ వీడియో డిలీట్ చెయ్యా, నేను చెప్తున్నా బాజాప్తుగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే పనిచేసినా, వాళ్ళ కోసమే పనిచేస్తాను. ఈ విషయాలు చెప్పొద్దాన్ని నా నోరును కట్టడి చేయడానికి రకరకాలుగా చేస్తున్నారు. రుణమాఫీ చేసిల్లా చేయలే, దాంతోపాటు ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్నది ఇచ్చిల్లా, రైతు భరోసా ఇచ్చిల్లా, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేసిలా చేయలే. ఏ హామీలండి? 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి, ఏమి నెరవేర్చాలని ఇగో గివ్వడిగినందుకు రంజిత్ను అరెస్టు చేస్తాం, రంజిత్ను భయభ్రాంతులకు గురి చేస్తాం. ఏమైతే ఉంటుంది కన్నురెప్ప గిట్ల కొట్టి గిట్ల లేపేలోపు ప్రాణం ఉంటుందో పోతుందో లేదో జీవితం, చిన్న జీవితం. దానికోసం నేనైతే ఇక్కడ దాన్ని ఏది భయపడుతూ బ్రతక, ఉంటే ఉన్నాం పోతే పోయినాం. ఓరుగల్లు బిడ్డలం, సింహాలం, కాకతీయ సామ్రాజ్యం, శివయ్య భక్తులం మేము, సమ్మక్క సారలక్క ఉనికిని పునిగుచ్చుకొని పోరాటం చేసిన యోధులం మేము, కాకతీయ సామ్రాజ్య వారసులం. మేము భయపడతామా అనుకుంటున్నా? ప్రాణం పోయేంత వరకు విరోచితంగా పోరాటం చేస్తాం. ఇది మా పుట్టిన గడ్డ, మా ఒంట్లో ఉన్న రక్తపు సుక్కలివి. ఓరుగల్లుకు సంబంధించిన సామ్రాజ్య వారసులం మేము. వీళ్ళు ఈ ప్రశ్నలు అడిగినందుకు ఇగో ఇవన్నీ అడిగినందుకు ఇక ఆగం చెప్తారు. నేను చెప్తున్నా కదా నేను అమరుణ్ణి కానీ నేను బానిసని కాదు. ఏ మహాత్ముడు రాసిండో ఆ పదం కానీ చాలా అద్భుతం. దాంట్లో బానిస సంఖ్యలు వేసుకొని భయభ్రాంతులతో బతకాల్సిన అవసరం లేదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం భయ్, కానీ పోరాటమే మా ఎజెండా. అంతిమంగా మేము పోరాటమే చేస్తాం, ప్రజల పక్షాన నిల్చుంటాం. ఆనాడు పోరాటం చేసినాం కేసీఆర్ ప్రభుత్వం మీద, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా మాట్లాడతారు. రేపు కొత్త ప్రభుత్వం వచ్చినా మాట్లాడతారు, బాజాప్తుగా మాట్లాడతారు. దీంట్లో ఇంకా నిర్మోహమాటమే ఉన్నదండి. రుణమాఫీ చేసిరని చెప్పారు, చేయనే లేదా? ఇంకేముంటుంది ఇడా? ఇగో మా హామీలన్నీ అమలు కాకపోవడం నిజమే, ఇందుకు కారణం బీఆర్ఎస్ఏ. వచ్చిన ఆదాయం చేస్తున్న అప్పులు మొత్తం చెల్లింపులకే. అందుకే 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో కూడా అమలు చేయలేకపోతున్నాం. 2 లక్షల వరకు రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నాం. 1.27 లక్షల కోట్లుంటే ఎన్నో అద్భుతాలు చేసేటోని తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చిన అడ్డస్తే తొక్కుకుంటూ పోతా. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఒక మాట ఇది నుర్రి, మళ్ళా చాలా ఇంపార్టెంట్ కీలకమైన వ్యాఖ్య ఉంది ఇందులో. మళ్ళా నన్ను మా పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళదే ఉంటుంది లేండి, మధ్యతరగతి పేదలకు సంబంధించిన వ్యక్తులు పదవుల కోసం ఆశపడి, ప్రమోషన్ల కోసం ఆశపడి వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తారంటే చదువుకున్నోడితో పెడితే వాడు ఎంత భయంకరంగా ఉంటాడో అది తెలియదు పాపం. తెలిస్తే చరిత్ర బాగానే రాసి ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నాకంటూ ఒక సామ్రాజ్యం ఉంది, కాకతీయ రాజ్య వారసుల లెక్క నాకంటూ ఒక సామ్రాజ్యం ఉంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థ ఉండొచ్చు, కానీ నాకు వేరే వ్యవస్థ ఉన్నది. నేను కూడా ఆట మొదలు పెడుతున్నా గంతే. ఇగో మా ముఖ్యమంత్రి ఏమన్నాడో చూడుర్రి. గిదా అండి మా ముఖ్యమంత్రి మాట్లాడేది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎంత ప్రేమ అయింది, ఎంత ప్రేమ ఉంటే ఆయన తప్పు ఒప్పులను చూపి ఆయన బాగుండాలని నేను కోరుకుంటా అండి. తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చినా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా. ఏంటి అది బురదనా? వాన కొడితే బురద గిట్లయిందా? లేకపోతే కాళ్ళకి ఏమైనా పెండ అంటిందా? లేకపోతే అదేమన్నా రోడ్డా తొక్కుకుంటూ పోనీకి? ఏందండి నాకు అర్థం కాదు. రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఇట్లా నేలమ్మ తల్లిని తొక్కుకుంటూ పోతాం, లేకపోతే ఆడ బురద ఉంటే బురదను తొక్కుకుంటూ పోతాం. వానకాలం ఏదైనా చూడకపోయినా అత్త తొక్కుకుంటూ పోతాం. కానీ ఇలా ఏందండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష యాస గిట్లుంటుందా అండి? ఎన్నో 1.2 లక్షల కోట్లు ఉంటే ఎన్నో అద్భుతాలు చేసి ఏం చేసేటోడు? ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు, ఆ తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులందరి పెట్టుకుంటూ వస్తాడు కావచ్చు నాకు తెలిసి, అంతే కదా. గాంధీ విగ్రహం, జవహర్లాల్ నెహ్రూ విగ్రహం, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరి విగ్రహాలు పెట్టుకుంటూ వస్తాడు. ఆ అద్భుతాలు చేసిండట. గిదా అండి మాట్లాడేది మా ముఖ్యమంత్రి గారు? ఏందండి రేవంత్ రెడ్డి గారు గిదా అండి మాట్లాడేది? ఎంత మంచోడండి పాపం, గిట్లా మాట్లాడుతుండే. ఇక చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చినా అడ్డస్తే తొక్కుకుంటూ పోతా. ఎవరిని భయపెట్టడానికి, ఎవరిని బెదిరించడానికి అండి ఇవన్నీ? కుట్రలు కుతంత్రాలు కాకపోతే. అందుకే నేను చెప్పిన తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే ఏంది, తెలంగాణ ఉద్యమంలో పనిచేసేంది, తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అని తెలిసినోడికి పగ్గాలు అప్పయిస్తే 10 ఏళ్లలో జరిగిన అద్భుతమైన సువర్ణ పాలన చూసినాం.
ఇప్పుడు పాతాళాల్లో పోయి పరిపాలన చూడాలి. గంతే. ఫ్యాక్ట్స్ నిజాలు మాత్రమే చెప్తా. నేను నిజాలు మాత్రమే చెప్తా. నేను చెప్తున్నా కదా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసి, వెరీ గుడ్, ఇది చాలా మంచి, ఇది హర్షించదగ్గ విషయం. నేను చెప్తున్నా కదా, అందుకే 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని డైరెక్టో ఇండైరెక్టో మా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. శబాష్, అప్రిషియేట్ చేయాలన్నా అద్దా. దీన్ని మా ముఖ్యమంత్రి గారికి ఒకసారి క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే 6 గ్యారంటీ ఏదో వంక చూపు అయితే మా వాడు చేయను అని చెప్పిండు. ఈ నిజాన్ని అయినా ఒప్పుకున్నాడు. నిజాన్ని ఒప్పుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా దాన్ని సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేనని చెప్పిర్రు. సో దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ రూపం ఇప్పటికైనా అర్థమైపోతుంది. ఇక దాంతోపాటు ఇంకొకటి చూడు. హలో అన్నా, మార్పు వచ్చిందన్నా, కాంగ్రెస్ వచ్చిందన్నా. అన్న మార్పు అంటే ఏందన్నా? మాకేం రావాలి? పదవులు రావాలి, మా బ్యాగులు నిండాలి, మేము ఏ చెప్తా అది నడవాలి. ఇదే కదా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా వచ్చింది. రాజధాని నడివొట్టున బిగ్ స్కెచ్. 660 కోట్ల విలువైన 5 ఎకరాల సర్కారు భూమి కబ్జా అయిపోయింది. 3 ఏళ్లుగా కబ్జాకు ప్రయత్నిస్తున్న ప్రైవేటు వ్యక్తులు కేసీఆర్ హయాంలో 2 సార్లు అడ్డుకొని కేసుల నమోదు. మళ్ళీ కొన్ని నెలలుగా ఆక్రమణకు కబ్జా, రాయిలు ప్రణాళిక, 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం, కోర్టును తప్పుదోవ, కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకొని మళ్ళీ ప్రవేశం, ఉత్తర్వులు సవాలు చేయని రెవెన్యూ అధికారులు తెర వెనుక చక్రం తిప్పుతున్నదెవరు అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయిపోయింది. భూములపై పడ్డరు, భూముల మీదనే పడతారు. కాంగ్రెస్ అంటే ఏంది? భూముల మీద పడుడు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదయ్యో మళ్ళీ ఏమన్నా అనుకునేటోళ్ళు. ఇగో ఒక్కసారి చూడండి. ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నగరం నడివొడ్డు. ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు 95,000. అంటే బహిరంగ మార్కెట్లో అంతకు 3 ఆ లెక్కన ఎకరం కనీసం 150 కోట్లు పలుకుతుంది. ఇంతటి విలువైన ఏరియాలో ఒకటి అరా కాదండి, ఏకంగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొందరు కన్నేశారు. గతంలో అక్కడ ప్రభుత్వం వేసిన రేకుల షీట్ రంగు మార్చి మరో వరుసలో రేకుల షీట్లతో స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఒక గది 2 షెడ్లు నిర్మించి సీసీ కెమెరాలతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కండ్ల ముందు బహిరంగంగా ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ, జలమండలి అధికారులు మాకు ఏమీ కనిపించట్లేదు అన్నట్లుగా వివరిస్తున్నారు. పేదోడు ప్రభుత్వ భూమిలో చిన్న గుడిచేసుకుంటే కూడా బుల్డోజర్లతో యుద్ధం ప్రకటించే అధికార యంత్రం. కొందరు ప్రైవేటు వ్యక్తులు బిగ్ స్కెచ్ వేసి సుమారు 660 కోట్ల విలువైన భూమిని చెరబచ్చిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే తెర వెనుక ఎంతటి బడా వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ జిల్లా షేక్పేట మండలం సర్వే నెంబర్ 403/P బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని TS నెంబర్ 1/11 బ్లాక్ HNలోని 18 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఇందులో 2.20 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలోనే జలమండలి కేటాయించగా అందులో ఎకరం స్థలంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. చాలా కాలంగా ఈ భూములపై రాధికా సొసైటీ, గోదావరి సొసైటీతో పాటు అనేక మంది వ్యక్తులు కన్నేశారు. వారంతా పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తులను గత ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో హయాంలో ఇంతటి విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు కరోనా సమయాన్ని కూడా లెక్క చేయకుండా 2020లో రెవెన్యూ అధికారులు 18 ఎకరాలను స్వాధీనం చేసుకుని చుట్టూ రేకుల షెడ్ వేశారు. అయితే పరశురాముడు పార్థసారథి అనే వ్యక్తి చాలా కాలం కిందట ఇందులో 5 ఎకరాల భూమిపై కూడా కబ్జాకు మొదలుపెట్టి నకిలీ డాక్యుమెంట్లతో రంగం. ఈ పటాన్చెరు నియోజకవర్గం కూడా ఉన్నది. మొత్తం డబల్ రిజర్వేషన్లే. ఓ కొడుక ఆగం ఆడివాడివి ఆడికి కూడా పోవాలి. రేపో ఎల్లుండో పోతా. నేను చెప్తున్నా కదా. ఇగో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మన సొమ్మిది, మనది అంటే తెలంగాణ ప్రాంత మన ప్రభుత్వాన్ని ఎన్ని ఎకరాలు? దాదాపుగా 600 కోట్ల విలువైన భూమి. ఇక చూడురి అయిపోయిందండి. గిట్లనే ఉంటుంది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు, ఇగో చూడురి ఇక్కడ ఏమో ఏసీలు ప్రాసెస్ టు విల్ బి అండర్ ప్రాసెస్ అంటే కోర్టు పరిధిలో ఉన్నదనే ఏమో ఏసీలు చక్కగా కనబడతలేదు. నేనేం చెప్తున్నా అంటే నగరం నడివొడ్డు కాదు, వీళ్ళు నగరాన్ని మింగేస్తారా నాయన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాదు, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. మళ్ళా చెప్తున్నా అయిపోయింది. 660 కోట్ల రూపాయలకు బిగ్ స్కెచ్ చేసేసేళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. మొత్తం నగరం నడివొడ్డునున్న 5 ఎకరాల భూమి గోల్మాల్ అయిపోతున్నది. మరి దీని గురించి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా? మా యొక్క మంత్రులు స్పందిస్తారా? మరి ఎవరు స్పందిస్తారంటే ఎవరు స్పందించరండి. పార్టీ మారినందుకే 1000 కోట్ల గిఫ్ట్ ఇచ్చిండు. ఎవరు ఆయన పేరు? అరకెప్పుడు గాంధీ, షేర్లింగంపల్లి లింగం ఏది ఎక్కడనో ఆయనది. ఆయనకు మొన్న ఇయ్యలే షేర్లింగంపల్లినా? ఆయనకు 1000 కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చిండు. నేను చెప్పలేదా అండి? ఇక్కడ జరిగేది ఇదేనండి. నేను చెప్తున్నా కదా. ఇగో సంక్రాంతికి సాబు కౌరే, రైతు బంధుకు రామ్ టాటా బాయ్ 2 సీజన్లు దాటిపోయినా ఇప్పటికీ రైతు భరోసాకు
త్రిశంకు స్వర్గంలోనే ఉండిపోయింది. ఒకనాడు వానాకాలం ఆకాశం వైపు చూసినట్లుగా ఇప్పుడు రైతు బంధు కోసం సర్కార్ వైపు రైతులు ఆశగా చూస్తున్నారు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తున్నది అని చెప్తున్నారు సర్కార్. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. సబ్ కమిటీ వేసినా దాన్ని చడి చప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా పిఎం కిసాన్ పేపర్ల అసెంబ్లీలో రావడంతో రైతులలో టెన్షన్ మరింతగా ఉన్నది. ఆశపడింది మొత్తం పోయినట్టుగానని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్, ఎవరెవరికి ఇవ్వాలో ఇంకా తేల్చలేదని అసెంబ్లీలో చెప్పిన తుమ్మల, సబ్ కమిటీ రిపోర్ట్ పైన ఎటు తేలని మంత్రి, సభ్యులకు పీఎం కిసాన్ గైడ్లైన్స్ అందజేత అవే విధి విధానాలు పెడతారనే అనుమానాలు. రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రాని పీఎం కిసాన్ లబ్ధిదారులలో ఏటేటా కోతలు పెడుతున్న కేంద్రం భరోసాను అలాగే చేస్తారా అని రైతులలో అనుమానం వ్యక్తమవుతున్నది. రైతు భరోసాపై నిన్నేంది వీళ్ళు ఇయ్యరండి బాబు, మీరు అనవసరంగా రైతున్నారా? జై జవాన్ జై కిసాన్. నేను రైతు బిడ్డనే కాబట్టి చెప్తున్నా, నాకు వ్యవసాయం వస్తుంది, నేను ముచ్చింది గదే మచ్చిలా, పెరిగింది గదే మచ్చిలా. ఇప్పుడు కాదంటే ఏదో తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదో ఒక కొలువు, మా నాయన వ్యవసాయం చేసిండని నేను జర్నలిజం చేయాలనుకున్నా, వచ్చిన చేస్తున్నా. కానీ మనకు శటకోపం పెడతారు, మనకి వీళ్ళు ఇయ్యరు, గుర్తుపెట్టుకోరు. రైతు బంధు మంచిగా ఉంది, కానీ మీరు ఇచ్చిన వాళ్ళందరికీ అంతే. ఇక దగా మొదలైంది. రైతులకు కాంగ్రెస్ అవమానించింది. ఇక ఇదే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్తున్నా కదా, ఇక్కడ మీరు చూడుర్రి, తెలంగాణ రైతాంగం మొత్తం కూడా చూడాల్సిన పరిస్థితి రామ్ అయిపోతుంది. ఇప్పుడు సాబుకౌరు సల్లగా చెప్పినట్టు ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరగాల్సిన విషయం ఒకటే కనబడుతుందండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ మీకు అందరికీ కనబడుతున్నది కదా. ఇప్పటి వరకు నేను చెప్తున్నా, ఈ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తారా అంటే ఇవ్వరు. రైతులకు సంబంధించి ఏమైనా న్యాయం చేస్తారా అంటే చెయ్యరు. రైతులకు సంబంధించి సావుకౌరు తప్ప ఇంకేముంటుందండి? తెలంగాణ రైతుల వరకు ఇప్పటి వరకు ఏం న్యాయం చేసిందండి ఈ ప్రభుత్వం?